గుప్త నిధుల కోసం గుడిలో తవ్వకాలు, ఆ చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ బస్, సూపర్ మార్కెట్లో చేతివాటం, నక్షత్ర తాబేళ్ల మృత్యువాత. ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో పర్యటించారు. సంతమాగులూరు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. 10 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, వాటర్ ప్లాంట్, 30 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 78 లక్షలతో నిర్మించిన తరగతి గదులను కూడా ఆయన ప్రారంభించారు. యువతకి ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని గొట్టిపాటి తెలిపారు. గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఆధునీకరణలో నష్టపోయిన 21 మంది యజమానులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 1958లో కట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుందన్నారు. ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఆధునీకరణ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్రిడ్జిపై కొంతమంది అపోహలు కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. నష్టపోయిన యజమానులకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని పెమ్మసాని చెప్పారు. లేకపోతే మేము ఏం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ₹1 కోట్ల వ్యయంతో అదనపు భవనాలు నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివాసులకు డోలీలో వెళ్లే పరిస్థితి రాకుండా త్వరలోనే రోడ్ల నిర్మాణం చేపట్టున్నామని సంధ్యారాణి చెప్పారు. ₹1,000 ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ 550 కోట్లు అయితే, అలాగే ఎన్ఆర్జీఎస్ నుండి కూడా ఒక 400 కోట్లు అది కలిపి ఒక 1000 కోట్లు ఇస్తున్నాం. కాబట్టి అన్ని రోడ్లు కూడా ఎక్కడ మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే సౌకర్యం తీసుకొస్తాం. డోలీ మోతలు లేకుండా చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిరసన చేపట్టింది. ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజీలో ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీ, భారతీనగర్లో సీసీ రోడ్డు పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ₹2 కోట్ల నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ నోవాటల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని భట్టి చెప్పారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్ లో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మధిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకే రోజు ఉపాధి కల్పించామన్నారు. నల్గొండ జిల్లా చందంపేట భూభారతి సదస్సులో అధికారుల తీరుపై మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలలుగా అక్కడే పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్పై పట్టు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. భూభారతి సదస్సులో పలువురు రైతులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రైతుల ప్రశ్నలకు ఎంఆర్ఓ, ఆర్డీఓ సమాధానం చెప్పలేదు. దీంతో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలలు వచ్చి ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు, అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది? ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం సదస్సు నిర్వహించారు. ఉత్తమ్తో పాటు మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. 5 జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. గత 10 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరికొన్ని నెలల్లో పనులు మొదలుపెట్టి తమ హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పసుపు బోర్డు లక్ష్యం నెరవేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని, అకాల వర్షంతో పంట నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్నారు తుమ్మల. ఎంఎస్పీ విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా మనం చేస్తున్నాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజున్ కొత్తూరులో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని అరవింద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫెయిల్ అయింది, పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది. ఇవన్నిట్లో కూడా రైతు అనేవాడు విక్టిమ్ కాకూడదు. సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. పాల్వంచలో అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి కవితకు స్వాగతం పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆమె విమర్శించారు. అంతకుముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. అనంతరం స్వామివారికి పూజలు చేశారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో కవితకు వేద ఆశీర్వచనం చేశారు పండితులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో భూభారతి ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భూముల బదిలీ, రిజిస్ట్రేషన్ చేసుకోవటం వంటి భూ సమస్యలను భూభారతి ద్వారా సులువుగా మారిందన్నారు. భూభారతి ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. కాకినాడ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గ్రీవెన్స్ కార్యాలయంలో ఉద్యోగులు గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్లినా వారిని పట్టించుకోకుండా కొందరు అధికారులు మొబైల్లో గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఫిర్యాదు కోసం వస్తున్న అప్లికేషన్స్ తీసుకోవడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఎంపీ బలరాం నాయక్. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 13 రోజుల పాటు పోరాడినా బీజేపీ ఏకపక్షంతో బిల్లును ఆమోదింపు చేయడం దుర్మార్గమన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పేరెంట్స్ నిరసన తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లల చదువు భారంగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందజేశారు. పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే ప్రైవేట్ విద్యా సంస్థలకు చెల్లించాలని వారు కోరారు. ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. బస్సులో కాన్పు చేసిన ఆశా కార్యకర్త మల్లికాంతమ్మకు డీలక్స్ సూపర్ లగ్జరీ సర్వీసులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హైదరాబాద్ టు కొల్లాపూర్ రూట్ ఎక్స్ప్రెస్ బస్సులో సువర్ణ అనే గర్భిణి ప్రయాణిస్తుండగా ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో గర్భిణి వెంట ఆశా కార్యకర్త మల్లికాంతమ్మ
కండక్టర్ డ్రైవర్కు చెప్పడంతో వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకాపి ప్రయాణికులను కిందికి దింపారు. బస్సులోనే డెలివరీ చేశారు. మానవత్వం చాటుకున్న హైదరాబాద్ 2 డిపోకు చెందిన కండక్టర్ రాజ్ కుమార్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ వేణుగోపాల్, ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సత్కరించారు. గ్రూప్ 1లో ప్రతిభ కనబరిచిన 179వ ర్యాంక్ సాధించిన గోర్లా సుమశ్రీని టీజేఎస్ఆర్టీసీ యాజమాన్యం సన్మానించింది. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన సుమశ్రీ తండ్రి గోర్ల కృష్ణయ్య వనపర్తి డిపోలో గతంలో కండక్టర్గా విధులు నిర్వర్తించారు. కరోనా కాలంలో ఆయన మరణించారు. టీజేఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సుమశ్రీని అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో సింగరేణి భూ నిర్వాసితులు ఆందోళన చేశారు. రాజాపూర్ గ్రామాన్ని తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ కు అతి సమీపంలో ఉంది రాజాపూర్ గ్రామం. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ తో ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ము ధూళితో అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఓపెన్ కాస్ట్ రద్దు చేయాలని కోరుతూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వాన్స్ గో బ్యాక్, భారతదేశం అమ్మకానికి లేదు అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. అమెరికా పాలు వద్దు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని నాశనం చేయవద్దు అంటూ నినాదాలు చేశారు. మోదీ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి మార్కెట్ పరిమితులు తొలగిస్తే ఇక్కడి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు నగర ప్రజలకు మంచినీటిని అందించే మంచినీటి చెరువుకు గండిపడింది. దెందలూరు సమీపంలో ఉన్న గోదావరి జిల్లాల సమ్మర్ స్టోరేజ్ చెరువుకు గండిపడటంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అధికారులతో కలిసి తెల్లవారుజామున చెరువు వద్దకు చేరుకుని జేసీబీలు ఇసుక బస్తాలతో గండి పూడ్చే పనులు చేపట్టారు. నీటి వృధాను అరికట్టేందుకు యత్నిస్తున్నారు. అనంతపురం నగరంలోని ఫ్యామిలీ సూపర్ మార్కెట్లో సరుకులు దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు భార్యాభర్తలు. సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన దంపతులు కొన్ని వస్తువులను బాస్కెట్లో వేసుకుని మరికొన్ని వస్తువులను భర్త తీసుకొచ్చిన వేరే బ్యాగ్లో సర్దేశారు. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డైంది. బిల్లింగ్ చేసే సమయంలో బాస్కెట్లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లింగ్ చేయించింది మహిళ. భర్త బ్యాగ్లో ఉన్న వస్తువులను బిల్లింగ్ ఎందుకు చేయించలేదని షాప్ యజమాని ప్రశ్నించేసరికి ఎదురుదాడికి దిగారు. చుట్టుపక్కల వాళ్లు అడ్డుకోవడంతో కిలాడి దంపతులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా చేపలు చనిపోయాయి. కురుపా మండలం సంతకోనేరులోని ఓ చేపల చెరువులో డ్రైనేజ్ వాటర్ కలిసింది. దీంతో ఆ వాటర్ కలుషితమైపోయింది. దీంతో చేపలన్నీ చనిపోయినట్లు రైతులు చెబుతున్నారు. చేతికొచ్చిన మత్స్య సంపద మృత్యువాత పడటంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమను రైతులు ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో శ్రీకృష్ణ బలరామ ఆలయ నిర్మాణానికి హరే కృష్ణ సంకీర్తన మూవ్మెంట్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు మరో 4 దేవాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు శ్రీకృష్ణదాసులు. త్వరలోనే భూమి పూజ చేసి ఆలయ నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో చక్రసిద్ధ ఉచిత వైద్య శిబిరాన్ని ఈ నెల 14 నుంచి నిర్వహిస్తున్నారు. చక్రసిద్ధ వైద్యం ద్వారా ఎటువంటి మందులు లేకుండా అనారోగ్య సమస్యలు తీరుస్తున్నారు డాక్టర్ సత్యసింధూజ వైద్య సిబ్బంది. ఎన్ని వేలు ఖర్చు పెట్టినా తగ్గని రుగ్మతలు చక్రసిద్ధ వైద్యంతో తగ్గుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి మందులు లేకుండా ఈ వైద్యంతో ఉపశమనం పొందుతున్నామని రోగులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో 10 ఏళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడు వినయరెడ్డి ఓ షాప్ లో హెలికాప్టర్ ఆట బొమ్మను 300 రూపాయలకు కొన్నాడు. బొమ్మను ఇంటికి తీసుకెళ్లి చూడగా గాలిలో ఎగరలేదు. దీంతో వినయరెడ్డి బొమ్మను తిరిగి షాప్ కు తీసుకెళ్లి రిటర్న్ చేయాలని ప్రయత్నించాడు. అయితే ఒకసారి అమ్మిన వస్తువులను తిరిగి తీసుకోమని షాప్ యజమాని తేల్చి చెప్పాడు. దీంతో వినయ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడికి సర్ది చెప్పి ఇంటికి పంపారు. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన 2 బైక్ దొంగలను పెనుబల్లి మండలం బియ్యం పంచర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. దొంగలను దమ్మపేటకు చెందిన మక్కెళ్ల నాగరాజు, సత్తుపల్లికి చెందిన చెల్లా శివప్రసాద్ గా గుర్తించారు. నిందితుల దగ్గర వాహనాలు కొనుగోలు చేసిన 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.